అందరికీ నమస్కారం. విప్రనారాయణ చరిత్ర. శ్రీరంగనాథుని పరమభక్తుడైన విప్రనారాయణుడు తొండరడిప్పొడి ఆళ్వార్ జీవితం ఆధారంగా రూపొందిన పవిత్ర వైష్ణవ గాథ. శ్రీరంగంలో పూల తోటను పెంచి నిత్యం స్వామివారికి మాలలు సమర్పించే ఆయన ఒక దేవదాసి మోహంలో పడి భక్తి మార్గం నుంచి ఎలా తప్పుకున్నాడో, ఆపై భగవంతుని అనుగ్రహం వల్ల ఎలా తిరిగి భక్తుడిగా మారాడు అనేదే ఈ కథ. ఈ చారిత్రక భక్తిపూర్వక కథ యొక్క ముఖ్యమైన అంశాలు మనం పరిశీలిస్తే, విప్రనారాయణుడు శ్రీరంగం వద్ద కావేరీ నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూలదండలు కడుతూ కాలం గడుపుతుంటాడు. ఒకసారి ఆ దారిని వెళుతున్న దేవదేవి ఆ ముని తన వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అవమానంగా భావించి ఎలాగైనా ఆయన్ను తన వలలో వేసుకోవాలని అక్కతోటి పందెం వేస్తుంది. ఆమె కపట నాటకాలను నమ్మిన విప్రనారాయణుడు ఆమె అందానికి మాయకు లొంగిపోయి తన తపోధనాన్ని, ఆశ్రమాన్ని కోల్పోతాడు. దేవదేవి తల్లి ఆయన ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పుడు శ్రీరంగనాథుడే స్వయంగా విప్రనారాయణి శిష్యుని రూపంలో వెళ్ళి దేవదేవి తల్లికి ఒక బంగారు పాత్రను కానుకగా ఇస్తాడు. ఆ పాత్ర ఆలయంలో దొంగిలించబడిందిగా గుర్తించి రాజు విప్రనారాయణుని బంధిస్తాడు. అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది. శ్రీరంగనాథుడు రాజు కలలో కనిపించి జరిగినదంతా వివరించి తన భక్తుని నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు. అప్పుడు విప్రనారాయణకి జ్ఞానోదయం కలిగి తాను భగవద్భక్తుల పాదధూళిని సదా తలా దాల్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి తొందరడిప్పొడి ఆళ్వారుగా ప్రసిద్ధి చెందుతాడు. ఈ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఎన్నో కావ్యాలు, నాటకాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా 1954లో అక్కినేని నాగేశ్వరరావు మరియు భానుమతి ప్రధాన పాత్రలో నటించిన విప్రనారాయణ సినిమా అత్యంత ప్రజాదరణ పొందింది. విప్రనారాయణ చరిత్రలోని పద్యాలు, సాహిత్య విశేషాలు ఎంతో అందరినీ ఆకట్టుకున్నాయి. అందుచేత మనం ఎంత నిగ్రహంగా ఉండాలని ప్రయత్నించినా మనల్ని తప్పుదారి పట్టించే శక్తులు కొన్ని వెంటాడుతూనే ఉంటాయి. భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఆ తప్పుదారి నుంచి ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడని ఈ కథ తెలియజేస్తోంది. అంచేత అందరం సర్వదా ఆ భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన యొక్క ధ్యానాన్ని చేసుకుంటూ ఆయన పాదసేవ చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.